వెంటనే ఒక విన్నపాన్ని డైరెక్ట్గా దేవుని దగ్గరికి పంపించాడు. ప్రభువా, కొంత సమయము సూర్యుడిని చంద్రుడిని ఆపేయి, వీళ్ళ పని చూస్తానన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఆ విన్నపం. వెంటనే దేవుడు జవాబిచ్చాడు, సూర్యుడు ఆగిపో. ఎక్కడాగాలి ప్రభు, ఎక్కడాగాలి ప్రభు అంటే, నా సేవకుడు ఎక్కడ ఆగమన్నాడో అక్కడే ఆగు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆజ్ఞ, చంద్రుడా ఇక్కడ ఆగిపో. ఎక్కడాగాలి, నేను ఎక్కడాగాలి ప్రభు అని కంగారు పడదంట. నా సేవకుడు ఎక్కడ ఆగమంటే అక్కడే నువ్వు ఆగాలి. మన నోట దేవుడు అధికారాన్ని పెట్టాడు. దేవుని బిడ్డ, నువ్వెక్కడ నిలబెడితే నీ సమస్యలు అక్కడ నిలబడిపోతాయి. నువ్వెక్కడ కావాలని ఆశీర్వాదం కోరుకుంటే అక్కడికి నీ దీవెనలు నడిచి నీ ముందుకు వస్తాయి. నీ పిల్లలకి ఏ దీవెనలు కావాలనో మొరపెడితే ఆ దీవెనలు నీ పిల్లల తలపైకి దేవుడు పంపించబోతూ ఉన్నాడు. ఇంకనూ మరికొన్ని వచనాలు చూసినట్లయితే మనం మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఇక్కడ దేవుని యొక్క మాట ఒక స్త్రీ వద్దకు వస్తున్నది. అందుకు యేసు, అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందిందంట. నా కుమార్తెకు స్వస్థత కావాలంటూ ఒక ఆమెడు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి అడిగింది. ఒక వ్యక్తి ఏమో సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలని అడిగాడు, వెంటనే దేవుడు జవాబిచ్చాడు. ఇక్కడ ఒక స్త్రీ ఏమో 12 సంవత్సరాల రక్తస్రావంతో ఉన్న రోగి కూడా వచ్చి దేవుని దగ్గర అడిగింది, ఆమెకు స్వస్థత ఇచ్చాడు. అదొక విధమైన ప్రార్థనకి జవాబు. ఆమె రోగముతో వచ్చింది. ఆమెకున్న రోగాలు నానా విధములు, ఆయా విధములైన రోగాలు ఉన్నాయి. ఆమెకున్న రోగము రక్తస్రావ రోగం. ఇక్కడ ఈమె కూతురుకున్న రోగం మరొక రోగము. ఆ రోగం పోవాలని ఈమె దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగానే, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు అవును గాక. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందిందంట. నువ్వు కోరుకో యవన బిడ్డ, యవన సహోదరుడా, నువ్వు కోరుకో. ఉద్యోగం కావాలా, వీసా కావాలా, ఇంటర్వ్యూలో సక్సీడ్ అవ్వాలా, వ్యాపారంలో నువ్వు ముందుకు వెళ్ళాలా, సంతానము లేదు పిల్లలు కావాలా, నీకు రోగం ఉంది రోగం పోవాలా, అభిషేకం కావాలా, ఆత్మబలము కావాలా, నీకేం కావాలనుకుంటున్నావో దాన్ని యేసు నామములో కోరుకో. ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు కోరుకున్నట్లుగానే నీకు